అండి చామంతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. గణపతి నర్సరీ వాళ్ళది స్టాల్ హైబ్రిడ్ నర్సరీ. చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బొకేలాగా ఎంత అందంగా ఉన్నాయి. ఎంత అందంగా తయారవటానికి కారణాలు ఏంటో ఈరోజు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నామండి. చూడండి ఎంత మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్, ఒక ఆకు కూడా కనిపించట్లేదు. మొక్కల ప్రేమికులందరికీ సంతోషాన్ని ఇచ్చే రోజండి ఇది. ఎందుకంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉంటున్న గ్రాండ్ నర్సరీ మేళా ఈరోజు రిఓపెనింగ్ అయ్యింది. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు 5 డేస్ వరకు ఈ నర్సరీ మేళా ఉంటుందండి. ఇక్కడ మనకి చాలా రకాలైన చామంతులు కన్నుల పండుగగా ఉన్నాయి చూడండి. ఇది కాకినాడ గణపతి నర్సరీ వాళ్ళదండి ఈ స్టాలు. వీళ్ళ దగ్గర చామంతులు 40 రకాలు ఉన్నాయండి. లేటెస్ట్గా ఉన్న చామంతులు హ్యాంగింగ్ బాస్కెట్స్, ల్యాండ్స్కేప్ వెరైటీసు, బొకేసు ఎంత అందంగా బుషీగా బొకేలాగా ఉండడానికి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇలాంటి ప్లాంట్ను గిఫ్ట్ ఇచ్చామనుకోండి, అది మనము ఫ్లవర్ బొకే అనుకోండి, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్కి అంతా కూడా పాడైపోతాయి కదా. అదే ఇలాంటి ప్లాంట్ని మనము బొకేగా ఇచ్చామనుకోండి, గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి కూడా వాళ్ళు పెంచుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇలాంటివన్నీ కూడా చూడాలంటే మనం నర్సరీ మేళాలోనే చూడగలమండి. హలో అండి, నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మనము గణపతి గార్డెన్స్, చామంతులకు ఫేమస్ అండి వీళ్ళు. గణపతి గార్డెన్స్ దగ్గర ఉన్నాము. ఎంత చక్కగా ఎంత బుషిగా వచ్చాయి చూడండి. ఇంత చక్కగా ఫ్లవర్స్ రావడానికి వీళ్ళు ఏమి ట్రిక్స్ ఫాలో అవుతారు, ఏమి మంత్రం ఉపయోగిస్తారు అనేది మనం అన్నీ తెలుసుకున్నామండి. ఇవన్నీ తెలుసుకుంటే నెక్స్ట్ సీజన్లో కూడా మనం ఈ రకంగా మొక్కలు పెంచుకోవడానికి మనకు వీలవుతుంది. ఈరోజు వీళ్ళని అడిగి ఇవన్నీ తెలుసుకున్నామండి. నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం. హైదరాబాద్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ. మా గణపతి గార్డెన్స్ ప్రత్యేకత ఏంటంటే చామంతి. ఈ చామంతి మీరు ఎవరికైనా గ్రీటింగ్స్ చెప్పేటట్టుగా అయితే బుకేలా కూడా ఇవ్వచ్చు. అది చిన్న సైజులో పాట్లో ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా ఉంటుంది. మీరు ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా బాల్కనీస్లోని సిట్అవుట్స్లో పెట్టుకోవడానికి ఒక సైజులో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్లో వాడడానికని పెద్ద సైజు బాల్స్ ఉంటాయి, లైక్ ఇలా ఉంటాయి. ఇవి ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్కి వాడుతూ ఉంటాం. సాధారణంగా ఒక మొక్క వచ్చి ఒక కుండీలో మాత్రమే ఉంటుంది మా దగ్గర. అది మా స్పెషల్ అనమాట. అంటే ఇదంతా ఒకటే మొక్క అనమాట. ఈ ఒక మొక్కని ఇలాగ మేము ట్రైన్ చేస్తాం. ఇలా ట్రైన్ చేయడానికి 6 months పడుతుంది అన్నమాట. అలా 6 months మనం ట్రైన్ చేయడం వల్ల ఇంత వస్తుంది. ఒక చెట్టుకి మినిమం అంటే 1000 పైనే ఉంటాయి ఫ్లవర్స్, మీరు కౌంట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ మేము ఇలా తయారు చేయడానికి మేము స్టార్టింగ్లో జూన్ జూలై నెలలో మేము మొక్కని అందులో పెడతాం కుండీలో. యాక్చువల్గా చామంతి సర్కిల్ వచ్చేటప్పటికి 4 months మన గ్రోత్ టైం ఉంటుంది. 4 months వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ టైం ఉంటుంది. 4 months అంటే రెస్ట్ టైం, అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు రెస్ట్ టైం అనమాట. ఆ టైంలో మీరు ఏంటంటే వచ్చిన పిలక మొక్కలు, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రెస్ట్ టైంలో చిన్న చిన్న పిలక మొక్కలు వస్తాయి కింద నుంచి. అవి మీరు నాటుకుంటే జూలై నెల నుంచి గ్రోత్ అవుతుంది అనమాట. తర్వాత మీకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఫ్లవరింగ్ ఉంటుంది. ఇది ఇలా రావడానికి చిన్న మొక్క పెట్టినప్పటి నుంచి మేము పించింగ్ చేస్తాం అనమాట. గిల్లుతూ ఉంటాం. గిల్లడం వల్ల ఒకసారి గిల్లితే ఒక 4 బ్రాంచ్లు వస్తాయి, మళ్ళీ ఆ 4 గిల్లితే మళ్ళీ 8. అలాగ ట్రైన్ చేస్తే ఇలా తయారవుతుంది. ఇలా తయారవడానికి 6 months పడుతుంది అన్నమాట. ఇలా గిల్లుతుంటేనే వచ్చేస్తుందానికి మాత్రం అనుకోకూడదు. దానికి తగ్గట్టుగా ఏదైనా ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా సరే, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా సరే, ఏదైనా కంపల్సరీ ఫ్రీక్వెంట్గా వేస్తేనే దానికి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అలా గ్రోత్ వచ్చినప్పుడు మనం పించింగ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ వచ్చేటప్పుడు మీరు రెగ్యులర్గా వాటర్ వేయవలసిన పని ఉండదు. మీరు ఆల్టర్నేటివ్ డేస్ కానీ 2 రోజులకు ఒకసారి కానీ వాటర్ వేయాలి. ఇంకా బెస్ట్ టిప్ ఏంటంటే మట్టి తడిగా ఉంటే నీళ్ళు వేయవలసిన పని లేదు. డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ వేయండి. ఏంటంటే చామంతికి వెల్ డ్రైన్ సాయిల్ కావాలి. సాయిల్ బిగుతుగా ఉండేది రెడ్ సాయిల్ అలాంటిది వాడకంటే కొంచెం మీరు లూజ్గా ఉండే సాయిల్ వాడితే ఇంకా మంచిది. నెక్స్ట్ ఇది ఎండలోనే పెంచుకోవాలి. ఇంటీరియర్ అయితే మీరు నీడనైతే కనుక పెంచడానికి కరెక్ట్ కాదు. ఎండలో పెంచుకున్నా బాగానే వస్తుంది. వన్స్ ఫ్లవర్ వచ్చిన తర్వాత మీరు సెమీ షేడ్కి మార్చుకుంటే ఇంకా ఫ్లవర్ క్వాలిటీ పెరుగుతుంది. మేమైతే క్వాలిటీ పెంచేటట్టుగా, క్వాలిటీ ఉండేటట్టుగా మేము తయారు చేస్తాము. మీకు బెస్ట్ క్వాలిటీ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఫ్లవర్ సైజు కూడా బాగా వస్తుంది. సీజన్లో ఈ మొక్కల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు మాత్రం కొంచెం షేడ్లో పెట్టుకుంటే బెస్ట్. అంటే మరీ చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే వర్షాలు పడినా నష్టం లేదు. ఒక్కొక్కసారి ఏమైనా తెగుళ్ళు వస్తే
తెగుళ్ళ మందులు మీరు ఆర్గానిక్ తెగుళ్ళు సంబంధించినవి ఏమైనా ఉంటే ఆ మందులు వాడచ్చు, లేదంటే ఇన్ఆర్గానిక్ సంబంధించి పెస్టిసైడ్స్ సంబంధించిన ఫంగిసైడ్స్ అలాంటివి మీరు వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీటికి వచ్చేటప్పుడు తెగులు కొంచెం తక్కువగానే ఉంటాయి. హెవీ రైన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం చూసుకోవాలి. సీజన్లో పెట్టిన మొక్క నెక్స్ట్ సీజన్కి ఉండడం లేదు, చనిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? చనిపోకుండా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే చచ్చిపోవడం, చామంతి అనేటప్పటికి చావు ఉండదు, చామంతి మొక్కకి చావు ఉండదు, ఏం లేదు. మనం ఇప్పుడు ఫ్లవర్ అయిపోతుంది, ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్నవి ఒక 45 డేస్తో ఫ్లవర్ అయిపోద్ది. ఫస్ట్ ఫ్లవర్ ఫేడ్ అయినప్పుడు ఇక్కడ ఫేడ్ అయిన దాన్ని తుంచుకుంటే కింద నుంచి ఫ్లవర్ మరలా వస్తుంది. మరలా అంటే చిన్న చిన్న మొగ్గలు, లోపల ఉన్న మొగ్గలు ఈ లైటింగ్ పడేటప్పుడు కొంచెం వికసిస్తాయి అన్నమాట. సో అలా సర్కిల్ చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఇది డ్రై అవుతూ ఉంటుంది. ఈ డ్రై అయ్యేటప్పుడు కొంచెం లైట్గా ఏదైనా మైల్డ్ ఫెర్టిలైజర్ ఏదైనా వాడితే కింద నుంచి సక్కర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సాధారణంగా జనాలు ఏం చేస్తూ ఉంటారు, నర్సరీలో కొంటారు, కొని ఇంట్లో పెడతారు. ఈ ఫ్లవర్ ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ ఫేడ్ అయిపోద్ది. ఫేడ్ అయిపోయిందంటే చనిపోయిందని వదిలేస్తారు. ఫేడ్ అయిపోయినప్పుడే మనం తుంచుతూ ఉండాలి. ఒక ఫేడ్ అయిపోయిన ఫ్లవర్ మాత్రమే తుంచుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఫెర్టిలైజర్ ఇస్తుంటే కొంచెం గ్రోత్ స్టార్ట్ అవుతుంది. రూట్ గ్రోత్ వచ్చినప్పుడు మీకు సక్కర్స్ వస్తాయి, అది నాటుకోవడానికి బాగుంటుంది. ఆల్ ఆఫ్ సడన్ చనిపోవడానికి అందరూ అనేది ఏంటంటే చచ్చిపోతున్నాయని మీరు ప్రాపర్ ఫెర్టిలైజర్ ఏది వాడరు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడరు, ఇన్ఆర్గానిక్ వాడరు, ఏదైనా వాడితే మాత్రం చనిపోదు. చామంతి మొక్కల్లో ఆకులు ఉంచాలా తీసేయాలా? ఫ్లవర్స్ కావాలనుకుంటే ఆకులు ఉంచాలా తీసేయాలా? అంటే పెద్ద పెద్ద ఆకులు, ఇప్పుడు మీది చూడండి ఓన్లీ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, మాకైతే ఇంట్లో ఫ్లవర్స్ ప్లస్ లీవ్స్ కూడా కనిపిస్తాయి. మీరు చాలా చిన్న లీవ్స్ కనిపిస్తున్నాయి, అంటే మీరు లీవ్స్ అన్ని కట్ చేసేస్తారా? మేము కూడా కట్ చేయాలా? అయితే లీఫ్ అన్నది ఏమీ కట్ చేయకూడదు మేడం, ఓన్లీ పైన ఉన్న టిప్ మాత్రమే, అంటే పించింగ్ మాత్రమే చేస్తాం. సాధారణంగా పించింగ్ చేసేటప్పుడు 4 ఇంచెస్లో అనేటప్పటికి ఎక్కడైనా చిన్న ఆకే వస్తుంది, గ్రాడ్యువల్గా ఎదుగుతూ ఉంటుంది. మేము ఎప్పుడైతే పించ్ చేసామో ఆ లీఫ్ యాక్సిల్ నుంచి కంపల్సరీ మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. సో కొత్త చిగురు వచ్చినప్పుడు అవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ పెద్దగా అనేటప్పుడు మీకు బలాన్ని బట్టి, రకాన్ని బట్టి మీకు ఆకు సైజులు ఉంటాయి. ఇవి గ్రోత్ బాగా వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆకు సైజు తగ్గిపోతుంది. అంటే ఎక్కువ బడ్స్ రావాలని మేము ట్రై చేస్తాం కాబట్టి ఆకు సైజు తగ్గుతుంది అనమాట. మొక్కల్ని నాటేటప్పుడు ఎలాంటి మట్టి మిశ్రమాన్ని యూజ్ చేస్తారు? అంటే వెల్ డ్రైన్ మట్టి మిశ్రమం అన్నారు కదా, ఎలాంటి మట్టి మిశ్రమం, అంటే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి కొంచెం చెప్పండి. ఇప్పుడు వెల్ డ్రైన్ సాయిల్ అనేటప్పటికి మన సాయిల్ కండిషన్ వచ్చేటప్పటికి ఎలా అంటే కోకోపిట్ ఆఫ్ వేస్తాం, సాయిల్ గార్డెన్ సాయిల్ వచ్చి ఆఫ్ వేస్తాం, అలా మిక్స్ చేసి వేస్తాం. మీరు వాటర్ వేస్తే కిందకి ఫుల్గా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ లైట్ వెయిట్గా కింద ఉంటుంది. మేమంటే బుకేస్ కింద ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా అకేషన్కి అని చెప్పి లైట్ వెయిట్ కింద ఫిక్స్ చేసాం మేము. మీరు కోకోపిట్ అయినా వాడచ్చు, లేదా రైట్స్ హస్క్ అయినా వాడచ్చు, అంటే వరి పొట్టు లాంటిది కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. విన్నారు కదండి ఆయన మాటల్లోనే. ఈ చామంతి మొక్కల్ని ఎంత చక్కగా పెంచుకోవచ్చు, దానికి కావాల్సిన మట్టి మిశ్రమం ఏంటి, రెయినీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను చిన్నగా అంటే కూలంకుషంగా నాకు అర్థమైన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్ బొకేలాగా మనకి మొక్క రావాలంటే 6 months మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే పించింగ్ చేసుకుంటూ జూన్ జూలైలో నాటిన మొక్కని ఈ విధంగా ట్రైనింగ్ చేసుకుంటే మనకి ఇంత ఫ్లవర్ బొకేలాగా తయారవుతుంది. ఈ మొక్క 4 months గ్రోతింగ్ టైము, ఆ టైంలో మనం పించింగ్ చేసుకోవాలి. తర్వాత 4 months మనకి ఫ్లవరింగ్ టైం. ఈ రకంగా మనకి ఫిబ్రవరి మార్చి వరకు ఫ్లవర్స్ వస్తాయండి. తర్వాత మార్చి నుంచి 4 months అంటే జూన్ వరకు రెస్ట్ టైం. ఈ రెస్ట్ టైంలో వచ్చే పిలకల్ని మనము తీసి నాటుకోవాలన్నమాట. పిలకలు తీసి జూన్ జూలైలో నాటుకుంటే అప్పటి నుంచి మనకి గ్రోత్ టైం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సీజన్లో వచ్చే అంటే మనకి ఈ రెస్ట్ టైం అంటే మార్చిలో వచ్చే మన పిలకలన్నింటినీ తీసేసుకొని మనం జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మదర్ ప్లాంట్ చనిపోయినా మనకి ఈ పిలకలు అయితే చాలా చక్కగా వస్తాయండి. మనం జాగ్రత్త చేసుకొని జూన్ నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటే మనం కూడా మొక్కల్ని ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈయన దగ్గర మనం తెలుసుకున్న విషయాలు కదండి. ఎంత చక్కగా ఫ్లవర్స్ అన్నీ వచ్చాయో, మనం మొక్కకి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయని ఈయన తెలియజేశారండి. రెయినీ సీజన్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మట్టి మిశ్రమం అనేది వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అయితే సరిపోతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ రకంగా మన మొక్కలన్నింటినీ కూడా మనం పెంచుకోవచ్చు.
ఇవన్నీ చూడండి బొకేస్ లాగా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి హ్యాంగింగ్ బాస్కెట్ లాగా పనికొస్తాయి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనము బొకేస్ ఇవ్వాలని. ఎంత చక్కగా వస్తాయండి. మన నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళు పెంచుకొని ఆనందంగా హ్యాపీగా సంతోషపడతారు ఇలాంటి బొకేస్ కానీ మనము ఫంక్షన్స్లో కానీ ఇచ్చారంటే. ఈ కలర్ చూడండి, డబుల్ కలర్ ఎంత చక్కగా ఉందో. ఎల్లో ఆరెంజ్ కలర్, ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్. ఇది చాలా బాగున్నాయండి చామంతులన్నీ కూడా. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అండి. నా ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబర్స్ మేము అనేసి చెప్తే వీళ్ళు మీకు డిస్కౌంట్ ఇస్తారంట. సో తోటమాలి ఛానల్ సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, మీకు ఈ గార్డెన్ వాళ్ళు, గణపతి గార్డెన్స్ వాళ్ళ దగ్గర మీకు డిస్కౌంట్ వస్తుంది. సో మీరందరూ అడిగి డిస్కౌంట్ తీసుకోండి, మొక్కలు తీసుకోండి. థ్యాంక్ యూ.